భారత రాష్ట్ర సమితి కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు కానీ బీజేపీని మాత్రం పట్టించుకోవటం లేదు, అస్సలు విమర్శించడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేశారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అందుకే పోటీ చేయటం లేదని అంటున్నారు. అయితే ఈ చర్చను పెంచుకోవటం ఇష్టం లేని కేసీఆర్ నోరు మెదపటం లేదు. కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఈ టాపిక్ వచ్చినప్పుడు తమదైన కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఎలా చూసినా బీజేపీతో బీఆర్ఎస్ చాలా సాఫ్ట్ గా ఉందని అనుకోవచ్చు. ప్రస్తుత రాజకీయం చూస్తే బీజేపీ నుంచి బీఆర్ఎస్ కు ముప్పు పొంచి ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు వెళ్లింది. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంత బలపడితే బీఆర్ఎస్ కు అంత సమస్య వస్తుంది. అయినప్పటికీ బీజేపీతో వీలైనంత సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎందుకు అన్నది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. బీజేపీతో పెట్టుకుంటే ఇప్పటికిప్పుడు సమస్యలు కొని తెచ్చుకోవడం తప్ప రాజకీయంగా ఎలాంటి లాభం ఉండదని, వారిపై పోరాడటం వల్ల కూడా కలిసి వచ్చేదేమీ ఉండదన్న అభిప్రాయానికి రావటం వల్లే బీఆర్ఎస్, కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారని అనుకోవచ్చు.